గ్రేటర్ విశాఖ మేయర్ అవిశ్వాసం అసమ్మతి కార్పొరేటర్ల కాళ్ల కింద నీళ్లు తెచ్చింది. కూటమికి అనుకూలంగా ఓటేసిన 27 మందిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పార్టీ న్యాయ పోరాటం మొదలెట్టింది. ఇప్పటికే కార్పొరేటర్లకు విప్ ధిక్కరణ నోటీసులు అందడంతో జనసేన, టీడీపీలు గందరగోళంలో పడ్డాయి. కూటమి యాక్షన్, వైసీపీ రియాక్షన్ రాజకీయ ఉత్కంఠకు తెరలేపింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ అసమ్మతి కార్పొరేటర్లకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. మేయర్ పై అవిశ్వాస తీర్మానం సమయంలో పార్టీ విప్ ధిక్కరించినందుకు 27 మందికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వారం రోజుల్లో సమాధానం చెప్పినా చెప్పకపోయినా కార్పొరేటర్లపై చర్యలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 58 మంది సభ్యుల బలంతో అధికారం చేజెక్కించుకుంది వైసీపీ. 11వ వార్డు కార్పొరేటర్ హరివెంకట కుమారి 4 ఏళ్ల పాటు మేయర్ పీఠంపై ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. గ్రేటర్ పై పట్టు బిగించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. క్యాంపు రాజకీయాలతో నెల రోజుల పాటు ఉత్కంఠ వాతావరణం కనిపించింది. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన 2/3 మెజారిటీని సాధించే క్రమంలో 27 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. పార్టీ జారీ చేసిన విప్ ధిక్కరించి అవిశ్వాసం నెగ్గేందుకు సహకరించారు. అలా చేయడం 2008 జీవీఎంసీ నిబంధనావళికి విరుద్ధం కనుక చర్యలు తీసుకోవాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే అసమ్మతి కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని భావించి హైకోర్టును ఆశ్రయించారు తైనాల విజయ్ కుమార్. హైకోర్టు కేసును విచారణకు స్వీకరించింది. మరోవైపు జిల్లా కలెక్టర్ నుంచి 27 మంది కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సమాధానం ఇచ్చేందుకు వారం రోజులు గడువిచ్చారు. కార్పొరేటర్లు 27 మంది మేము ఇష్యూ చేసిన విప్పుకి వ్యతిరేకంగా ఓటేశారు. వాళ్ళు గెలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచారు. మా పార్టీ వ్యతిరేకంగా చేశారు. అందువల్ల వీళ్ళందరినీ కూడా ఒకసారి ఈ చట్ట ప్రకారం మీరు ఇలాగా 2008లో 836 అని జీవో ప్రకారం ఇలా ఉంది, రూల్స్ ఉన్నాయండి. ఈ రూల్స్ ప్రకారం వాళ్ళు మీద చర్య తీసుకోవాలి, వాళ్ళు అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కలెక్టర్ గారికి నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. అవేమీ కలెక్టర్ గారు చేయలే. మరి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రెజర్ అయి ఉండొచ్చు, ప్రభుత్వం వ్యతిరేకంగా చేయలేక అయి ఉండొచ్చు. నా పిటిషన్ని డిస్పోజల్ చేయలేదు. కలెక్టర్ నోటీసులతో 27 మంది కార్పొరేటర్ల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. ఈ వ్యవహారంలో వైసీపీ పగడ్బందీగా వ్యవహరించడంతో సంజాయిషీ ఇచ్చుకోవడం క్లిష్టంగానే కనిపిస్తోంది. న్యాయపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ప్రతిపక్షం యాక్షన్లోకి దిగింది. కూటమి తరపున విదేశాలకు వెళ్లిన కార్పొరేటర్లకు వాట్సాప్ ద్వారా ఇళ్లకు వెళ్లి గోడలకు అతికించడం ద్వారానూ విప్ పత్రాలు అందేలా చూడడంలో జాగ్రత్తలు పాటించింది. మెటీరియల్ ఎవిడెన్స్ ఆధారంగా హైకోర్టు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చింది. పార్టీ ఫిరాయించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వారికి నోటీసులు జారీ చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిని కూటమి పార్టీలు కానీ, అసమ్మతి కార్పొరేటర్లు కానీ ఊహించలేదు. అనర్హత కత్తి మెడపైకి రావడంతో మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నిటికంటే పెద్ద టెన్షన్ అనర్హత వేటుతో ఈ ఎపిసోడ్ను ముగించేయాలని వైసీపీ భావించడం లేదు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని వివిధ క్లాజుల కింద మరో 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని పోరాడేందుకు సిద్ధమంటోంది. దీంతో కూటమి పార్టీలు, కార్పొరేటర్లు రాజకీయ ఎదురుదాడిని ఆయుధంగా చేసుకున్నాయి. అసలు వైసీపీకి అనర్హత నోటీసులు ఇచ్చే అర్హతే లేదంటున్నారు. డిస్క్వాలిఫై చేసే అర్హత ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి లేదు. ఆ మాట్లాడే అర్హత కూడా ఆ పార్టీకి లేదు. ఆ పార్టీ ఫిరాయింపులు చేయించిన వాళ్ళే, ఎమ్మెల్యేని చేసిన వాళ్ళే, మంత్రులు చేసిన వాళ్ళే, జడ్పీడీ చేసిన ఎంపీ బ్లాక్మెయిల్ చేసి ఆ పార్టీలో జాయిన్ చేసుకున్న రోజులు ఎన్ని ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇలాంటి బుద్ధి లేని పనులు మాత్రం చేస్తారు కాబట్టి అక్కడ కూర్చొని పెట్టారు. వాటి వల్ల ఏం అవ్వదు, ఎవరు భయపడే అవసరం లేదు. చట్టం దాని పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది. మేయర్ని దింపడంలో మేము వి డిడ్ నాట్ ఓట్ అన్నది చెప్పి మాకు నోటీస్ ఇవ్వడం జరిగిందండి. సో వీ హ్యావ్ అవర్ ఓన్ గేమ్ ప్లాన్ యాజ్ టు వాట్ వీ హ్యావ్ టు టాక్ అన్నది. సో డెఫినెట్లీ రేపొద్దున మేము అందరం కూడా ఒకే యునైటెడ్గా ఉండి ద సేమ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు రిప్లై టు ద కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది మాకు నోటీస్. మేము త్వరలోనే దాన్ని రిప్లై ఇస్తున్నాం. ఒకవేళ 27 మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు పడినా ఇప్పటికిప్పుడు గ్రేటర్లో ఎటువంటి రాజకీయ మార్పులకు అవకాశం ఉండదు. కానీ భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఫిరాయింపుదారులకు ఖచ్చితంగా ఒక పాఠం అవుతుందని వైసీపీ అంటోంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల ఎత్తుగడ ఎలా ఉంటుంది, అసమ్మతి బ్యాచ్ ఇచ్చే రిప్లై ఎంతవరకు వాళ్ల రాజకీయ భవిష్యత్తును రక్షిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.